దాన్ని ఆహ్వానించు. దేన్ని? జ్ఞానాన్ని ఆహ్వానించు అంటే కాస్త కొద్దిగా నీ మనసులో నీ హృదయంలో దానికి స్థానం ఇవ్వు. అది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలి. అది కూడా జీవనంలో చిన్నతనం నుంచే పురుషార్థం. అది భారతదేశానికి ఇతర దేశాలకి. మతమేమో శరీర పతనం తర్వాత కూడా సుఖాన్ని కోరుతుంది. శరీర పతనం తర్వాత కూడా సుఖాన్ని కోరేది మతం. ధర్మం ఏమిటి? సనాతన ధర్మం అంటే బతికుండగానే, శరీర పతనం కాదు, శరీరంగా ఉండగానే, బతికుండగానే తను లేను అని తెలుసుకోవటం సుఖం కాదు అక్కడ కావాల్సింది. అక్కడ సుఖం లేదు, జ్ఞానం ఉంది, ఆనందం ఉంది. బతికుండగా జ్ఞానాన్ని సంపాదించేది ధర్మం. బతికుండగా సుఖం, చనిపోయాక కూడా సుఖాన్ని సంపాదించేది మతం. మతానికి ధర్మానికి అంత తేడా. ఇది భారతీయ సనాతన ధర్మం. పురుషార్థంలో ధర్మ అర్థ మోక్ష కామాల్లో, ధర్మ అర్థ కామ మోక్షాల్లో మోక్షం అనేది ఏది ఉందో, మోక్షము అంటే మోహక్షయం ఏదైతే ఉందో, ఆనందం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో అది బతికుండగా సంపాదించేదే, చచ్చిపోయాక సంపాదించేది కాదు. కానీ మతం ఏం చెబుతుంది అంటే బతికుండగా సుఖపడు, అన్ని సంతోషాలు పడు, చనిపోయాక కూడా ఎక్కడో రూములు కొనుక్కొని, స్థలాలు కొనుక్కొని అక్కడ కూడా అన్ని ఏదో ఏముంటుందో, ఏం చెబుతుందో తెలియదు. ఏదో లోకం ఉంటుంది, ఆ లోకంలో నువ్వు సుఖపడతావు. సుఖం అన్న మాట ఇది చెప్పదు, జ్ఞానం అన్న మాటే చెబుతుంది. నువ్వు లేవు, సుఖపడటానికి నువ్వెక్కడ ఉన్నావు? నీ స్వరూపాన్ని తెలుసుకోమంటుంది. సుఖం ఉందో దుఃఖం ఉందో లేదో కాదు, నీ స్వరూప జ్ఞానం నీకు కలిగి ఉండాలి. అది ఆవాహనము. అందుకని పురుషార్థము లేదా నైతికత అనండి. అందుకని ఆవాహనము అనే మాటకి నేనేం చెబుతున్నానంటే, నిన్ను నీ హృదయంలో కొంత, నీ జీవనంలో, నీ దైనందిక జీవనంలో కొంత జ్ఞానానికి స్థానం ఇవ్వటమే ఆవాహనం. నీ మనసు అటు వెళ్ళాలి కదా. ఇప్పుడు నిద్రపోతున్నాం, లేస్తున్నాం, నిద్రతో ఏం తెలుసుకునే ప్రయత్నం లేదు, నిద్రలో ఆనందంతో కూడా పని లేదు, ఆ సుఖంతో కూడా పని లేదు, ఆ ప్రశాంతతతో. లేచాక ఏం ప్రశాంతత పొందుతున్నాం, ఏం ఆనందాన్ని అనుభవిస్తాం అన్న దాని మీదనే ఉంది. లేచిన తర్వాత నేను ఎంత సుఖాన్ని పొందుతాను, ఎంత సంతోషాన్ని పొందుతాననే మనసు కోరుతుంది. పెద్దల జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, నిద్రపోయినప్పుడు నువ్వు ఎంత ఆనందాన్ని, ఎంత ప్రశాంతతను పొందుతున్నావో దానికి కారణం ఏమిటో లేచుండగా చూడు, అప్పుడు నీకు అవి లభిస్తాయి అన్నది ఒకటి చెబుతుంది. రెండోది, నువ్వేమనుకుంటుంది మనసు అంటే, అవి బాహ్య ప్రపంచంలో ఇంద్రియాలతోనే సంబంధం ఉంది, సంతోషం సుఖం అని అంటుంది. అలా కాదు, ఈ సంతోషం సుఖం కూడా అది నీ స్వరూప జ్ఞానంలోనే ఉంది. అటు చూడు, దీని పేరు ఆవాహనం.